భారత్‌కు డబ్బులెందుకు ఇయ్యాలి? భారత్ దగ్గర చాలా డబ్బులున్నాయి. ఈ మాట ట్రంప్ మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నర్ ఎఫిషియన్సీ అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరుగుతుందని, దాన్ని సక్రమమైన బాటలో పెట్టి ఖర్చులను తగ్గించాలనే దానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ. అయితే ఈ సంస్థకి ఎవరి నేతృత్వంలో వహిస్తున్నారంటే ఎలాన్ మస్క్. ఈయన ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం ఇప్పుడు దాకా పెడుతున్న ఖర్చులు, ఆ డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, ఆ నిధులు ఎలా వాడుతున్నారా లేదా, ఒకవేళ ఆ నిధులు ఇస్తే వాటిని సక్రమైన మార్గాల్లో ఇస్తున్నారా లేదా అనేది వాటి కోసం, అంటే నిధులను సక్రమంగా వినియోగించుకోవడం కోసం అమెరికా ప్రభుత్వం నియమించినటువంటి ఒక సంస్థ అన్నమాట. దానికి ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే అమెరికా ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం డెమోక్రాట్లు ఉన్నప్పుడు బైడెన్ ప్రభుత్వం ఏం చేసింది, భారతదేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి 2.1 కోట్ల రూపాయలని భారతదేశానికి పంపించినట్టు వాళ్ళ డోజ్ నివేదికలో తెలిసిందనమాట. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చే ముందు కూడా ఇండియాకి 2.1 కోట్ల డాలర్ల డబ్బు ఇండియాకు వెళ్ళింది అని ట్రంప్ వాదన. మామూలుగా అక్కడ ఒక మియామి ప్లేస్లో ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు, అసలు అమెరికన్లు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుల్లో అమెరికన్ పౌరులు ట్యాక్సులు పే చేసి గవర్నమెంట్కి డబ్బులు ఇస్తుంటే, ఆ డబ్బులు వేరు దేశాలకి గత ప్రభుత్వం పనిచేసింది. వివిధ రూపాల్లో అనేక రకాలైన పథకాలు పెట్టి అనేక రకమైన విధానాల ద్వారా అమెరికా సంపదను ప్రపంచం మొత్తానికి పనిచేస్తున్నారు అనేది ఒక ట్రంప్ యొక్క నినాదం అన్నమాట. అయితే ఆ డబ్బులన్నిటిని ప్రపంచ దేశాలకు పోనీయకుండా చేసి వాటిని మొత్తం ఒక చోట సమకూర్చి అమెరికన్లకి ట్యాక్స్ తీసేసి ఈ డబ్బుల్ని వాళ్ళు వాడుకొని మిగతా వాళ్ళందరి మీద టారిఫ్లు పెంచాలనేది ట్రంప్ యొక్క నిర్ణయం. అయితే ఇప్పుడు అమెరికా ఎవరెవరికి ఎంత పంచిందనే లిస్ట్ ఆయన చెప్పారు. భారతదేశంలో ఇప్పుడున్న గవర్నమెంట్ని కాకుండా ఇంకెవరినో గెలిపించాలని బైడెన్ ప్రయత్నించారు. అందుకోసమే ఇంత డబ్బులు పంపించారేమో అని ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఉంది అంతకుముందు, ఆ గవర్నమెంట్ కాకుండా వాళ్ళు గెలవకుండా ఓటర్ల సంఖ్యను పెంచితే ఇంకెవరో గెలిస్తే బాగుండు అని డెమోక్రాట్లు ప్రయత్నించారు అనేది ట్రంప్ వాదన. అంతేకాకుండా ఆసియా దేశాలన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడుతున్నాయి, విపరీతమైన డబ్బు ఉంది, మరీ ముఖ్యంగా ఇండియా దగ్గర చాలా డబ్బు ఉంది, అయినా ఇండియాకు డబ్బులు మనం ఎందుకు పంచాలి అనేది ఆయన వాదన. భారతదేశంతో బాగా ఉంటూనే వాళ్ళకి డబ్బులు పంచకూడదు, వాళ్ళని అసలు రాకూడదు అనేది ఆయన వాదన. సరే, ఇండియాకు 2.1 కోట్ల డాలర్లు పంపించారు కదా, 2.1 కోట్ల డాలర్లు పంపించారు కదా, సరే బంగ్లాదేశ్లో శాంతి సుస్థిరత నెలకొల్పాలని అమెరికా ప్రభుత్వం 2.9 కోట్ల డాలర్లు పంపించిందంట. బంగ్లాదేశ్లో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావడానికి అమెరికాకి ఏం సంబంధం, అసలు అమెరికా ఎందుకు డబ్బులు ఇవ్వాలి, 2.9 కోట్ల డాలర్ల డబ్బును పంచింది అని ట్రంప్ చెప్పారు. అదే కాదు, నేపాల్కు కూడా 2 కోట్ల డాలర్లు అమెరికా ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందించిందంట. సరే, ఇదంతా ఉంటే ఆసియా డెవలప్మెంట్ కోసం మొత్తంగా చూస్తే 4.7 కోట్ల డాలర్లు పంచిందంట. ఆసియా ఖండం ఉంది కదా, ఈ ఖండంలో ఆ డెవలప్మెంట్కి సంబంధించి లేకపోతే అక్కడ జరిగే కార్యక్రమాల కోసం 4.7 కోట్ల డాలర్లను పంచిందంట. ఈ లెక్కలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. నేపాల్కి ఎందుకు పంచారు, నేపాల్లో ఆర్థిక స్వేచ్ఛ కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం 2 కోట్ల డాలర్లు, అమెరికన్ డాలర్లు పంచారంట. ఈ డబ్బు అంతా ఎవరిది, అమెరికన్స్ది. ఇదంతా ఎవరు కట్టారు, ట్యాక్స్ రూపంలో అమెరికన్స్ కట్టారు. అమెరికన్స్ డబ్బులు కడితే ఆ డబ్బులన్నిటినీ అమెరికా ఖజానాలకు వస్తే ఆ ఖజానాని అప్పుడున్న గవర్నమెంట్ అంటే డెమోక్రాట్లు ప్రపంచ దేశాలన్నిటికీ ఉదారంగా పనిచేశారు, వాళ్ళ డెవలప్మెంట్ కోసం పనిచేశారు. ఆసియా దేశాలన్నీ డెవలప్మెంట్లో ముందులో పుంజుకొని బాగా విపరీతంగా వెళ్తున్నాయి కదా, అసలు అలాంటి దేశాలకు మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనేది ట్రంప్ వాదన. ఈ ఎలాన్ మస్క్ నేతృత్వంలో జరుగుతున్న ఈ డిపార్ట్మెంట్ ఉంది కదా, అదంతా ఏం చేసిందంటే లెక్కలన్నిటిని తీసి పెట్టేసింది. మళ్ళీ అంతేకాకుండా అసలు ఇండియా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇండియా చాలా దూసుకుపోతుంది ప్రపంచంలో,
మళ్ళీ ఆయన వాదన ఏంటంటే ఇండియా సూపర్ పవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కన్నా చైనా తర్వాత ప్రపంచంలో సూపర్ పవర్ అయ్యే ఛాన్స్ ఉన్న దేశం ఇండియా ఒక్కటే. భవిష్యత్తు ఉంది కూడా ఇండియాకి. ఎందుకంటే మిగతా దేశాలన్నిటికి వనరులు ఉంటే సహజ వనరులు లేవు, సహజ వనరులు ఉంటే మానవ వనరులు లేవు, ఇట్లా రకరకాల పరిస్థితులు ఉన్నాయి. కానీ ఐటీ రంగంలో, సహజ వనరుల్లో, ప్లేస్లో రకరకాలుగా చూసుకుంటే భౌగోళికంగానైనా ఇండియా తర్వాత రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తుంది అనేది వాస్తవం, అందరూ తెలిసిన విషయమే. అసలు ఇండియా అంత స్థితిలో ఉంటే అమెరికా ఎందుకు డబ్బులు పంచాలి అనేది ట్రంప్ వాదన. ట్రంప్ భారత్తో బాగానే ఉంటూనే ఆయన ఎవరు ఎంత పన్నులు వేస్తే అమెరికాకి వాళ్ళు కూడా అంతే పన్నులు వేస్తామని చెప్పాడు. అంటే ఇండియాతో బాగానే ఉంటున్నారు. కానీ ప్రధాని మోదీ అప్పుడు ఎప్పుడైతే అమెరికా టూర్కి వెళ్ళారో ముఖానే చెప్పేశారు, మీరు ఎంత సుంకాలు వేస్తే మేము అంత సుంకాలు వేస్తామని చెప్పేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఇండియాతో ఫ్రెండ్లీగానే ఉంటారు. ఉంటూనే ఈ ఏదైతే డబ్బులు మనకి ఇంతకుముందు మెడికల్ రంగంలో వాటిల్లో మనకి కొన్ని సేవా సంస్థలని డెవలప్మెంట్ కోసమని వివిధ రకాలుగా మనకి అమౌంట్ వచ్చేది, ఆర్థిక సాయం వచ్చేది బ్యాంకుల ద్వారా కానీ వేరే మార్గాల ద్వారా, వాటన్నిటిని నిలిపివేసి మీరు సొంతగా మీ దాంట్లో మీరు ఎట్లా ముందుకు వెళ్తున్నారు కదా అంతే వెళ్ళిపోండి, అమెరికా మీతో బాగానే ఉంటుంది, మిత్ర దేశంగానే ఉంటుంది, కానీ వ్యాపారమే అనేది కుండ బద్దలు కొట్టారు. అది కూడా మోడీ గారు పర్యటన చేసినప్పుడు అమెరికాలో. అంటే ఫ్రెండ్లీ కంట్రీగా ఉంటాం, కానీ ఎటువంటి ఆర్థిక లావాదేవీలు మున్ముందు మీకు ఉదారంగా ఇవ్వము అని తేల్చి చెప్పేశారు. అంటే సింపుల్గా ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది ప్రపంచంలో. చైనా తర్వాత ఇండియాకే ప్రపంచంలో అమెరికాని ఎదుర్కొనే ఆర్థిక అవలంబన వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు మా డబ్బులు మీకు ఎందుకు పంచాలి అనేది డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన. అది కూడా వాస్తవమే. ట్రంప్ చేస్తుంది కూడా నిజమే. ఎందుకంటే వాళ్ళ దేశంలో వాళ్ళు ట్యాక్సులు కట్టుకుంటూ వాళ్ళు ఫ్యాక్టరీస్ పెట్టి వాళ్ళు విపరీతమైన సంపదను సృష్టించి ప్రపంచ దేశాలకు ఎందుకు పంచాలి అనేది ఆయన వాదన. అది వాస్తవమే. కాకపోతే ఆయన ఈ ఆర్థిక నిధులన్నిటిని ఆపడం వలన ప్రపంచంలో మరీ ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో ఇండియాలో దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా పంపుతున్న ఆ నిధుల వల్లే ఇప్పుడు ఇండియాలో మెడిసిన్ రంగంలో చాలా వాటికి మన వాళ్ళు స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు. ఆ నిధులన్నీ ఆపేస్తున్నారు. సరే, ఇవన్నీ నెక్స్ట్ ఇండియా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము ఇవ్వం అనేది ట్రంప్ యొక్క వాదన.